మణుగుల్లో ఉద్రిక్తత పరిస్థితి, భగ్గుమన్న రాజకీయం, బీఆర్ఎస్ కార్యాలయం తమదే అంటూ కాంగ్రెస్ శ్రేణులు దాడి, ఫర్నిచర్ తగలబెట్టిన కార్యకర్తలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగుల్లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ కార్యాలయం కాంగ్రెస్ పార్టీ మాది అని పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యాలయం వద్దకు చేరుకొని ఫర్నిచర్ మొత్తం బయట వేసి తగులబెట్టారు. ఇందిరమ్మ భవన్ పేరుతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి మణుగూరు అంబేద్కర్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్నర్ సమావేశంలో పార్టీ మారిన ఎమ్మెల్యే రేఖ కాంగ్రెస్ కార్యాలయం కూడా ఆక్రమించుకున్నారని, ఎలాగైనా అధికారంలోకి రాగానే మా పార్టీ కార్యాలయం మేము స్వాధీనం చేసుకుంటామని సవాలు విసిరారు. అయితే ఇప్పుడు గందరగోళం నెలకొంది. పోలీసులు అక్కడికి చేరుకుని ఆపడానికి ప్రయత్నించారు. ఆవేశంతో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు దాడిని అడ్డుకోబోయిన బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, ప్రజాపాలనపై దృష్టి పెట్టి పాలన చేస్తున్న మా ఎమ్మెల్యేపై అలాగే మంత్రులపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే రేఖకు బుద్ధి చెప్పాలని, మా ఆఫీసును మేము స్వాధీనం చేసుకోవాలని అన్నారు. ఇది ఇలా ఉంటే మణుగూరు మండలంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసి పార్టీ కార్యాలయాన్ని ఆక్రమించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు కరెక్ట్ కాదని బీఆర్ఎస్ భద్రాచలం మండల కన్వీనర్ ఆకోజు సునీల్ కుమార్ అన్నారు. ఆదివారం స్థానిక అంబేద్కర్ సెంటర్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆకోజు సునీల్ కుమార్, రేపాక పూర్ణచంద్రరావు, సీనియర్ నాయకులు బత్తుల నరసింహులు తదితరులు పాల్గొన్నారు.